ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన పాస్టర్ నాకు నా యొక్క వందనాలు. యాక్చువల్లీ నేను స్కూల్ లైబ్రరీ అని ఎగ్జామ్ రాశాను, గురుకులాల ఎగ్జాము. అందులో స్కూల్ లైబ్రరీ దేవుని నామంలో వస్తుందనే హోప్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది రాశారు కదా, 1:100 అట్లా అన్నారు. అయితే 1:2లో నా నేమ్ వచ్చింది. ఇంకా ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు కాల్ వచ్చింది, మీరు రండి 1:2లో సెలెక్ట్ అయ్యారని. సరే అని చెప్పేసి చైతన్యపూరిలో ఇంకా ఇమీడియట్గా ఈవినింగ్ వచ్చేసాము. రాగానే 1:2లో సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫికేషన్ అయినాయి. అయితే అందులో నాన్ క్రిమి లేయర్ అని ఒక సర్టిఫికెట్ లేదు నా దగ్గర. క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా నాది బీసీసీ ఉంది, అది 10 years బ్యాక్ తీసింది, ఇప్పుడు తీసింది లేదు అది. అయితే నాన్ క్రిమి లేయర్ కావాలి కంపల్సరీ అని చెప్పారు. ఇంకా చెప్పగానే అసలు టెన్షన్ మొదలైంది, ఏం అర్థం కాలేదు. మళ్ళీ పాస్టర్ అన్నకి ఫోన్ చేసి, అన్న ఇలా అంటున్నారు అని అంటే, మీరు ఏం టెన్షన్ పడద్దు, వెళ్ళండి తొందరగా వచ్చేస్తారని చెప్పారు. అందులో మనకు బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్లో కాదు అది, ఆ సర్టిఫికెట్ ఆఫ్లైన్లో ఉంది. వెళ్ళగానే దేవుని నామంలో ఎంఆర్ఓ వచ్చేసారు. ఇంకా కొంచెం మమ్మల్ని నిలబెట్టారు, కానీ వాళ్ళు రావడానికి 11 అట్లా అయింది. ఇమీడియట్గా అప్లికేషన్ ఇవ్వగానే దాన్ని ఇచ్చేశారు. అయితే ఇక్కడికి రాగానే మీరు సర్టిఫికెట్స్ అన్నీ ముందు పెట్టుకోవాలి కదా, మీరు ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి అనగానే 1:1లో నా నేమ్ రాలేదు. సరే దేవా, నీ చిత్తము, ఎలా అయితే ఏంటి, నీ కృపలేందైతే 1:2లో రావడమే గొప్ప, అర్హత లేని వారికే అర్హత కలిగింది మీరు ఇస్తారు కదా అని ప్రార్థన చేసుకున్నాను. అలా ప్రార్థన చేసుకోగానే అన్నారు, నువ్వేమీ చింతపడకు, అది వచ్చేస్తుందని అన్నారు. అయితే వెళ్ళి ఫస్ట్ కలవగానే మేము తీసుకోము సర్టిఫికెట్స్ అనేసారు. కానీ 16th రోజు మొన్న తీసుకొని 1:2 సర్టిఫికెట్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నారు. మీకు మేబీ ఇప్పుడు తొందర రాకపోవచ్చు, కానీ తప్పకుండా వస్తుందని వాళ్ళు కూడా చెప్పారు. ఈ విధంగా అన్న చెప్తూ ఉంటే తెలియని ఒక హోప్ వస్తుంది. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి దేవుడు తప్పకుండా ఇచ్చేస్తాడు అంతే. దాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము పడదాం. ఆ బిడ్డ మరి కుమార్ని కనింది. కుమారుడు 1-2 నెలలు ఆ బిడ్డను పెట్టుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసింది, అంతేనా? 21 days బాబుని పెట్టుకొని వెళ్ళి ఎగ్జామ్. ఇక్కడ కూడా కాదు, హైదరాబాద్లో కాదు, కరీంనగర్లో రాసావు, 4-5 ఎగ్జామ్లు రాసావు కదా. చూడండి, అంటే కష్టపడింది. అయితే దేవుడు ఆ బిడ్డ కష్టానికి ఫలితాన్ని కూడా ఇస్తున్నాడు. ఖచ్చితంగా జాబ్ ఇచ్చినందుకు వందనాలు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మరి 1 dayలో ఇచ్చారు ఆ సర్టిఫికేట్. 1 dayలో అంత ఈజీగా రాదు, ఒక్క రోజులోనే సర్టిఫికేట్ ఇచ్చారు. అది కేవలం దేవుని కృప. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగే సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు. దేవుడు సమకూడి జరిగించినందుకు దేవునికే వందనాలు. ప్రేమను
చేతల్ ప్రభు చేతులలో రుచ్చేను చీలల్ పరికించుమ ప్రియుడా నీ పాప చేతల్ ప్రభు చేతులలో రుచ్చేను చీలల్ పరికించుమ ప్రియుడా గాయపడినట్టి హస్తముల్ చాచి గాయపడినట్టి హస్తముల్ చాచి నీలో చూచుండే నీసు వేగా ప్రభు చేరారమ్ము సిలువన్ దృష్టించుమా యేసుని ఘన ప్రేమను. దేవుని మాట మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సాతాను ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టాలని చూస్తాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు తన వాక్కు ద్వారా మనల్ని స్వస్థపరచడమే కాదు, మనల్ని బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో పలికిన ఒకే మాట అనేక సందర్భాల్లో పలికాడు. యేసుక్రీస్తు ప్రభు పలికిన ఒకే మాట అనేక సందర్భాల్లో మరి పలికాడు. అనేక సందర్భాల్లో ఆ మాట ఏ రీతిగా వారిని బలపరిచిందో ఈరోజు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 9:2 ఏమని రాయబడింది? ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. కుమారుడా, ధైర్యముగా ఉండుము. ఆమేన్, హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొనుము అంటున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట అనేక సార్లు మాట్లాడాడు. ఆమేన్, బైబిల్ గ్రంథంలో అనేక సార్లు చెప్పాడు. ఏం చెప్పాడంటే ధైర్యంగా, ఎందుకంటే మనం ఎప్పుడు అధైర్యపడుతుంటాం కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడు భయపడుతుంటాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సందర్భంలో చూస్తే మరి పక్షవాయువు కలిగిన వ్యక్తి మరి కపెర్నహూములో మరి ఆయన మరి బోధిస్తున్నప్పుడు ఇల్లంతా జనాలతో నిండిపోయింది. ఈ నలుగురు వ్యక్తులు ఫ్రెండ్స్ ఏం చేశారంటే పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఎక్కడి నుంచి పైన ఇంటి పైకప్పు తీసి అక్కడి నుంచి కింద దించారు. దించిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. అరే, ఇదేంటి వీళ్ళ ఇంత విశ్వాసం ఉంది, వెయిట్ చేయొచ్చు కదా, ఎట్లయినా నేను స్వస్థపరుస్తా అని వీరు నమ్మారే, అందుకే పైనుంచి దించారు. అందుకే ఆ పక్షవాయువు రోగితో అంటున్నాడు కదా, ధైర్యంగా ఉండు అంటున్నాడు. ధైర్యంగా ఉండని ఏమంటున్నాడు నెక్స్ట్? నువ్వు స్వస్థత పొందుకున్నావు అంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి. వారి విశ్వాసం చూసి, కుమారుడ, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఏం చెప్తున్నాడండి యేసుక్రీస్తు ప్రభు? నీ పాపములు. సో నువ్వు ధైర్యంగా ఉండొచ్చా లేదా? ఎందుకు? మన పాపాలు. ఆమేన్, హల్లెలూయా. చాలామందిలో ఈ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది తెలుసా? ఈ గిల్టీ ఫీలింగ్తో సాతాను ఏం చేస్తాడంటే మనల్ని దేవునికి దూరం చేస్తాడు. ఏ రీతిగా అంటే, నువ్వు పాపివి, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు అది చేసావు. వాడి పని అదే. వాడి పని ఎప్పుడు కూడా పోక్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు పాపివి. మన పాపాలన్నీ ఒక్కసారి సెలవులో ఆయన చేయబోయే పాపాలను కూడా భరించేసాడా, క్షమించేసాడా? సాతాను ఏం చేస్తుంటాడు, మనం పాపి అన్నంతసేపు మనం ఏం చేస్తాం? దేవునికి దూరంగా వెళ్ళిపోం. అయ్యో, నేను ఇంత పెద్ద తప్పు చేశానే, నేను ఎట్లా దేవుని మందిరానికి వెళ్ళగలను? నేను ఇంత పెద్ద తప్పు చేశానే, నేను ఎట్లా బల్లలో పాల్గొనగలను? అప్పుడే రావాలి దేవుని దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. తన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమైనా త్రోసివేసే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే మన పాపాలను క్షమించగలరు. ఆమేన్. ఎవరు కూడా క్షమించలేరు, అది గుర్తుంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పాప విమోచన అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సాతాను అనేక మందిలో ఆ గిల్టీ ఫీలింగ్ తీసుకొచ్చి దేవునికి దూరము చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే అంటున్నాడు యేసయ్య, ధైర్యంగా ఉండు, నువ్వు ఎంత ఘోర పాపివైనా
నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు రేపిస్టా, మర్డర్ చేసావా, బట్ ఐ స్టిల్ లవ్ యూ అంటున్నాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. నేను క్షమిస్తున్నా అంటున్నాడు. అది యేసయ్య ప్రేమలో ఉన్న గొప్పతనం. అది యేసయ్య చూపుకి మానవుని చూపుకున్న తేడా. అది మానవుని చూపు ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఇతరుల్లో తప్పులు వెతకాలని ప్రయత్నం చేస్తుంటుంది. యేసయ్య చూపు ఎప్పుడు కూడా క్షమించాలని చూస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మన తప్పుల్ని మరి ఆయన కప్పిపుచ్చి మన పాపాల నిమిత్తం ఆయన వెళ్ళ చెల్లించాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ధైర్యంగా ఉండు నీ పాపంలో. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, అక్కడ ఉన్న వారందరూ మనసులో అనుకుంటున్నారు, ఈయనెవరు పాపాలు క్షమించడానికి అని అనుకుంటే ఆయనకి తెలీదా? వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలీదా? మన మనసులో అనుకున్నది కూడా ఆయనకి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే గర్భములో రూపొందించబడక మునిపి ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. నీ ఆలోచన నీకు పుట్టక ముందు నువ్వేం చేస్తావు ఆయనకి తెలుసు. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, అడుగుతాడు, బ్రదరు అసలు ఈ పండు ఎందుకు పెట్టాడండి, బాగా పండు లేకపోతే తినకుండా ఉంటే పండు తింటారని తెలీదా దేవునికి? తెలుసు. అయినా మనకి స్వచిత్తం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ ఇవ్వలేదనుకో ఏమైపోతావు నువ్వు? ఎక్కడెక్కడ హైదరాబాద్లో పెట్టారు రెస్టారెంట్, ఎవరు తీసుకొస్తారు భోజనం? ఒక రోబో పట్టుకొస్తుంది, అంటే నువ్వు కూడా రోబో అయిపోతావు. అందుకే దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఆయన అనుకునే అందరు మీ పాపాలు పోయిన పండి వచ్చాయన అనొచ్చు కదా. ఇట్ ఈజ్ యువర్ డెసిషన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏసీ అన్నాడే నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. క్షమించబడ్డాయి అంటే కాదు, ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభువు మనతో చెప్తున్నాడు, ఏమని చెబుతున్నాడు? ధైర్యంగా ఉండంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ధైర్యంగా. పాపం చేసేవాడికి ఏమొస్తుంది? అవునా? భయమేనా? పాపం చేయవాడు, బైబిల్ ఏమన్నా రాబడింది, పాపం చేయవాడు బహుగా ఆమేన్. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాం, ఇద్దరు మరి పిల్లలు ఉన్నారంట, తమ్ముడు అక్క. అంటే వాళ్ళ ఇంట్లో ఒక బాతును పెంచుకుంటా తల్లిదండ్రులు మరి ఊరు వెళ్తా, రే బాతుని జాగ్రత్త చూసుకుంటారా, మంచి నీళ్ళు పెట్టండి, మరి ఏమన్నా ఆహారం పెట్టండి, మంచిగా చూసుకోండి అంటే ఏమైంది, వాళ్ళు వెళ్ళిపోయారు, ఊరు వెళ్ళారు. వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు ఆడుకుంటా పొరపాటున తమ్ముడు రాయి విసిరేస్తే ఆ బాతు చచ్చిపోయింది. టెన్షన్ మొదలైంది తమ్ముళ్ళు, మరి బాతు చచ్చిపోయింది, ఇప్పుడు డాడీ మమ్మీ వస్తే నాకు అయిపోయింది, నా కథ తేల్చేస్తారు అనుకొని అక్కని అడిగాడు, అక్క ప్లీజ్ అక్క ఎవరికి చెప్పబాక అని ఆ బాతుని కప్పెట్టి లోపల పెట్టేశారు, భూమిలో కప్పెట్టి పెట్టేశారు. డాడీ వచ్చాడు, వస్తే డాడీ బాతు ఎదురా, డాడీ ఏమో డాడీ బాతు ఎక్కడో ఎగిరిపోయింది. ఇవన్నీ ఎవరు వింటున్నారు? అక్క వింటుంది. అక్క ఏం చేస్తుంది, ఇక మొదలుపెట్టింది. అక్కతో చెప్పింది వాళ్ళ, షాప్కి వెళ్ళి వంకాయలు తీసుకురాపా అనగానే ఇక్కడ చూస్తే నీకు చెప్పింది బాతు అనగానే తమ్ముడు పరిగెత్తాడు. అంటే వేడి నీళ్ళు పెట్టుకో అక్కతో వెంటనే తమ్ముడు చూసి బాతు అనగానే ఇడిపోయి వేడి నీళ్ళు పెట్టాడు. ఈ టార్చర్ ఎక్కువైపోయింది. ఇదేంది నాయన, ఏది చెప్పినా ఆమె డ్యూటీలు కూడా నేనే చేయాల్సి వస్తుంది, ఇట్ట కాదని చెప్పి ఒకరోజు వెళ్ళిపోయి అక్కలేని టైం చూసుకొని డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ మీతో అబద్ధం చెప్పాను, నేను బాతు పారిపోయిందని చెప్పాను, మేము ఆడుకుంటే రాయి దగ్గర చచ్చిపోయింది, కాబట్టి దాన్ని ఇక్కడే పాతి పెట్టాం, మరి ఏమంటారు? ఏముంది లేరా, పొరపాటున జరిగింది అంటున్నావు కదా, ఇంకోటి కొనుక్కుందా, పర్లేదు పో అన్నాడు. ఏమొచ్చేసింది అంటేనే భయం వచ్చింది. వెంటనే వాళ్ళ అమ్మ పిలిచి చింతపండు దేపవే అన్న అక్కని. వెంటనే ఇటు చూసి తమ్ముడు బాతు అనగా బాతు లేదు గీతు లేదు, అవతల బా. ఎందుకు? ధైర్యం వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. మన పాపాలు క్షమించబడ్డాయని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనలో ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పాపిగా ఉన్నా దేవుని సన్నిధానానికి వస్తే నీ పాపాన్ని దేవుడికి అడిగేస్తాడు. ఆ బిడ్డ ఏం చేశాడు? ఒప్పుకున్నాడు పాపాన్ని. అతిక్రమములు దాచిపెట్టేవాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఆమేన్. హల్లెలూయా. అందుబాటు కదా. ఇంకో సందర్భంలో
మరి యేసుక్రీస్తు ప్రభు ఇదే మాట అంటున్నాడు. చూడండి మత్తయి సువార్త అదే అధ్యాయంలో 9వ అధ్యాయం 22 వచ్చిన ఏమని రాయబడింది? యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా. ఏమంటున్నాడు ఇక్కడ? కుమారి, ఇందాకేమన్నాడు? ధైర్యంగా. ఎక్కడ? అక్కడ ధైర్యంగా ఉండటం వల్ల ఏం జరిగింది? అతని పాపాలు క్షమించబడ్డాయి, ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడేమో ఏం జరిగింది? ఎవరి స్త్రీ? 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ మనసులో అనుకుంది, నేను యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకోవటం తడవ వెళ్ళిపోయి ఆయనే ముట్టుకుంది, తాకింది. కానీ ధర్మశాస్త్ర ప్రకారం మరి యేసుక్రీస్తు ప్రభువుని కాదు, ఎవరు కూడా ఎవరైతే రక్తస్రావం రోగం ఉందో వారు ఊరిలోనికి రావటానికి లేదు. ఒకవేళ రక్తస్రావం అయినప్పుడు ఆ 1 డే ఆ 2 days వారిని పక్కన పెట్టేవాళ్ళు. ఒక 12 సంవత్సరాల నుంచి ఉంది, కానీ ధైర్యం చేసి వెళ్ళి ముట్టుకుంది. హల్లెలూయా. యేసయ్యని పర్మిషన్ అడగల. చాలాసార్లు చూస్తాం, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, కనికరించు, దావీదు కుమారుడా కనికరించు. ఇక్కడ ఏం అడగట్లే, వెళ్ళిపోయి ముట్టేసుకుంది. హల్లెలూయా. ముట్టుకుంది, స్వస్థత పొందుకుంది. కానీ యేసయ్య అనుకున్నాడు, తెలిసిపోయింది యేసయ్యగా నాలో నుంచి ప్రభావము వెళ్ళిపోయింది. ఎవరు ముట్టుకున్నారు? యేసయ్యకి తెలియదు ఎవరు ముట్టుకున్నారో. తెలుసా తెలీదా? ఎందుకు ఆ రీతిగా చేశాడంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్, సోషల్ హీలింగ్. అంటే ఆమె బహిష్కరణకు గురైంది కదా. ఇప్పుడు ఇంకో ఏం బాగైపోయింది, ఇవి రక్తస్రావం ఎవరికి తెలుసు? ఎట్లా తెలుస్తుందాం బాగైందని? రక్తస్రావం అయిపోయిందని ఎట్లా తెలుస్తుంది కదా. అందుకని సోషల్ హీలింగ్ చేస్తున్నాడే. ఇవి రక్తస్రావం బాగైపోయింది కాబట్టి ఏమంటున్నాడు? ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ స్వస్థత కంటే ఎక్కువగా ఏం చేశాడు? ఏమంటారు? విడవబడిన బిడ్డను మళ్ళీ సమాజంలోనికి తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు భయపడిన అవసరం లేదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు చేసిన మంచి పని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషుల్ని వేరు చేస్తారు, కానీ యేసయ్య ఎప్పుడు కూడా మనుషుల్ని వేరు చేయడు. ఆయన ఎప్పుడు కూడా మన దరి చేర్చుకుంటాడు. మనం ఎంతటి వారమైనా, ఎటువంటి వారమైనా, ఈ లోకంలోని అన్టచబిలిటీ, వాళ్ళు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, దీనికి వెళ్ళకూడదు, దానికి. యేసయ్య అట్లా లేడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రపంచాన్ని జయించగలిగాడు. ఆమేన్. ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు. ధైర్యంగా ఉండమ్మా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బాగుపడ్డ, ధైర్యంగా ఉండు, డోంట్ వరీ. నువ్వు మళ్ళీ సొసైటీలోకి యాడ్ చేయబడ్డావు, సమాజంలోనికి వచ్చేసావు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా మరి కుటుంబ సభ్యులను బహిష్కరిస్తున్నారేమో, కుటుంబ సభ్యులను తృణీకరిస్తున్నారేమో, మరి ఇతరులు నిన్ను పురుగును చూస్తున్నారేమో, నిన్ను పక్కన పెడుతున్నారేమో. ధైర్యంగా ఉండే. ఆమేన్. హల్లెలూయా. ఏ నోరైతే నిన్ను తిట్టిందో ఆ నేరే పగిడేలాగా చేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడు కదా, బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తా అన్నాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఘనత! ఎన్ని ఇప్పటికి కోట్ల సార్లు చెప్పుకుంటారు. 12 సంవత్సరాల రక్తస్రావం కదా. ఎంత గొప్ప విశ్వాసం! దేవుడు ఎంతలా ఆమెను స్వస్థపరిచాడు. కాబట్టి ఈరోజు నీవు మరి తృణీకరించబడటము, ఇతరులు నిన్ను కాదనుకుంటున్నారేమో, ధైర్యంగా ఉండే. ఆమేన్. హల్లెలూయా. ఎవరిద్దనుకున్నా యేసయ్య నీకున్నాడు. ఆమేన్. తోడుగా. ఆమేన్. హల్లెలూయా. అందు మాత్రం కాదు, ఇంకో సందర్భం చూద్దాం. మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 27 వచ్చిన ఏమని రాయబడిందో. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడి అని ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ధైర్యము ఎవరితో అంటున్నాడు? దేనికి? యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులు చూసి ఏమనుకుంటున్నారు? భూతం అనుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన భూతమా? దైవమా? ఆయన ప్రభువులకు ప్రభు. ఆమేన్. హల్లెలూయా అంటున్నాడు కదా. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకోండి, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఈ దేవుని కంటే సాతానికి ఎక్కువ విలువిస్తున్నారు. దేవుని కంటే చాలాసార్లు నాతో చాలామంది చెప్తుంటారు, బ్రదర్ ఈరోజు సాతాను దాడులు చాలా అధికంగా ఉన్నాయి బ్రదరు, ఈరోజు అమావాస్య అంట, ఈరోజు అమ్మో ఇంకా బాగా దెబ్బలు తగులుతాయి. ఒక ఆమె ఫోన్ చేస్తుంది, అయ్యారు ఈరోజు మా ఆయన తక్కువ కొట్టేలాగా చేయండి అంట. అదేంటి రోజు కొడతాడా? రోజు కొడతాడు అయ్యారు. మరి ఈరోజు తక్కువ ఎందుకు?
ఈరోజు అమావాస్య గారు ఎక్కువ దెబ్బలు కొడతాడు అంటారు. అమావాస్య రోజు పౌర్ణమికు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు ప్రతిరోజుకి దేవుడే. మన హల్లెలూయా. మానవులు సృజించుకున్నాం. యేసు ఏమని చెప్పాడు? ఈ లోకాన్ని సృజించినప్పుడు ఏం చెప్పాడు? ఆదికాండం 1:30 వచ్చింది ఏమని చెప్పాడు? తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఏం చెప్పాడు? అది చాలా మంచిదిగా నుండెను. అది చాలా మంచిదిగా ఉండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది చాలా మంచిదిగా ఉండెను. మంచిదేనా? ఎస్. ఒక ఆయన ఫోన్ చేశాడు, బ్రదరు భయం వేస్తుంది. ఏమైంది? అది కాదు బ్రదరు, షాపులు బయట షాప్ అయిపోయాక నిమ్మకాయ పెడతారు కదా బ్రదరు, దాన్ని తొక్కేసి ఏమన్నా అవుద్దాం. ఓ పని చేయి, ఉప్పు సోడా తీసుకుని వెళ్ళి సోడా చేసుకుని తాగేసి నిమ్మకాయ సోడా అంటే ఏమవుద్ది? అవునవుద్దా? నీ భయమే నిన్ను అయ్యేలాగా చేస్తుంది. ఏమేన్. హల్లెలూయా. ఏమేన్. అంతేనా కదా? నీ నమ్మిక చొప్పున నీకు కలుగును, నే పోతా ఆమేన్ అంటాడు ప్రభు. వెంటనే పోతావు. ఆమేన్. అందుకే ధైర్యంగా ఉండాలి. ఇట్లా సాతాను గాడిని ఎక్కువ చేసి అనేక మంది సమాధానాన్ని కోల్పోతున్నారు కుటుంబాల్లో. వాడు అటు చేశాడండి, ఈడిట్ట చేశాడండి, అపవాదాన్ని అటు చేశాడు, దుష్టుడు అటు చేసి. అసలు ముందు నీలో ఉంది అపవాది. ఆమేన్. హల్లెలూయా. నీలో. ఆమేన్. మనం ఇటువంటి నమ్మకాలు పెట్టుకొని అమ్మ బలి కుడి వైపు పడిందంటే సత్తాను, నీలాంటి దరిద్రుని మీద పడినందుకు బలి చచ్చింది, నువ్వు చావు. ఇవన్నీ మ్యాన్ క్రియేటెడ్, మనం సృజించుకున్నవి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాటిని పట్టుకుని ఏమైందంటే బ్రెయిన్ ఉంది చూసారా, బ్రెయిన్ని బాగా కరప్ట్ చేస్తాయి ఇవన్నీ. పొరపాటున దానికి అనుగుణంగా ఏదో జరిగిందనుకో, వెంటనే బ్రెయిన్ ఏమంటుంది, చూసావా అందుకే జరిగింది అనగానే వెంటనే ఏమైపోతుంది? ధైర్యము చెడిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సాతాన్ని ఎక్కువ చేయబాకండి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఏమని చెప్పాడు యేసయ్య? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడండి ఆయన అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వైపు చూడు, మిగిలిన వైపు చూడబాక. చూడండి, యేసయ్య వైపు చూసినంతసేపు పేతురు గారు చక్కగా నడిచాడు నీళ్ళ మీద. ఆమేన్. హల్లెలూయా. దృష్టి మరల్చాక ఏమైపోయాడు? మునిగిపోవటం స్టార్ట్ అయిందా? మునిగిపోతాడా పేతురు గారు సాధారణంగా? ఆయన వృత్తి ఏంది? ఫిషర్మెన్కి ఉండాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంది? స్విమ్మింగ్. గాజే ఎత్తుగాడ ఉండాలి. నిజం. భయంతో ఏమైపోద్ది? మన స్కిల్స్ కూడా మర్చిపోతుంది. ఏమైనా. హల్లెలూయా. నువ్వు అంతకుముందు దేవుళ్ళలో బలంగా ఉన్నావు అనుకో, సాతాను వచ్చిందనుకో, దాడి సాతాన పో అంటే వెళ్ళిపోద్ది. నువ్వు ఎప్పుడైతే వీక్ అయిపోతావో నన్ను చూస్తే వణికిపోతావు. అందుకే నువ్వు ధైర్యంగా ఉండాలి ఫస్ట్ టైం. మన హల్లెలూయా. ఆ ధైర్యాన్ని ఇచ్చేది యేసయ్యే. ఎంతోమంది ఫోన్ చేసిన బ్రదర్, ఇక్కడ చెవులో ఏదో వాయిసెస్ వినబడుతున్నాయి బ్రదర్, నాకు ఆ వాయిసెస్ వినబడుతున్నాయి, ఈ వాయిస్ ఏమి కాదు. ఏమన్. హల్లెలూయా. ఏ వాయిస్ ఏం చేయలేదు. ఏమన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వాయిస్ వినపడాలి? యేసే వాయిస్ వినపడాలి. ఎందుకంటే ఎందుకు వారు ఆ రీతిగా అంటే ఎందుకు చేస్తారంటే అవి ఓవర్ పవర్ చేస్తాయి. అవి ఏం చేస్తాయి? దేవుని నుంచి దూరం కావటానికి సాతాను శక్తులు ఏం చేస్తున్నాయి? అధికంగా పనిచేస్తున్నాయి నీ మీద. కాబట్టి దృష్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు మీద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ముందుగా ఏం చెప్పాడు? ధైర్యంగా ఉండన్నాడు. ఎవరితో చెప్పాడు? పక్షవాయు గల రోగితో చెప్పాడు. ఏమని చెప్పాడు? నలుగురు తీసుకొచ్చిన రోగితో నీ పాపములు క్షమించబడ్డాయి, ధైర్యంగా ఉన్నాడు. రెండోది ఎవరితో చెప్పాడు? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగి స్త్రీతో ధైర్యంగా ఉండు అని చెప్పాడు. నీ విశ్వాసం నిన్ను మూడోది ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. భూతం అనుకుంటే భూతం కాదురా నాయన నేనే అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తావో, యేసయ్య వైపు చూసి ధైర్యంగా ఉంటావో, నీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు విడుదలిస్తాడు. నీలో ఉన్న భయాలన్నీ తొలగిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుడు ఎట్టి కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా,
పరిశుద్ధుడ ప్రేంగల తండ్రి దయగల దేవుని నీకే వందనాలు. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించండి, కొమ్మల వల్ల కృప దయచేయమని, ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేయమని నాయన. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నాయన ప్రభా. మరి తండ్రి ప్రభా, మరి ఇంకా ఎవరైతే అస్వస్థగా ఉన్నారో వారందరిని ముట్టి స్వస్థపరచమని, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నాయన మీ నిత్య సంతోషం, సమాధానం, సర్వ సమృద్ధిని దయచేయమని యేసునామం పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుంచి. మొదటి ప్రశ్న, దేశమును స్వతంత్రించుకొని వారెవరు? ప్రశ్న మరోసారి, దేశమును స్వతంత్రించుకొని వారెవరు? రెండవ ప్రశ్న, నీతిమంతులు ఏ విధంగా కొనిపోబడుచున్నారు? ప్రశ్న మరోసారి, నీతిమంతులు ఏ విధంగా కొనిపోబడుచున్నారు? మూడవ ప్రశ్న, కదులుచున్న సముద్రపు వంటి వారెవరు? ప్రశ్న మరోసారి, కదులుచున్న సముద్రపు వంటి వారెవరు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలను స్క్రీన్పై ఇవ్వబడిన నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, సంతుష్టి కలగజేసిన దాని కొరకు యెషయా 55:2. రెండో ప్రశ్నకు జవాబు, తలంపులను యెషయా 55:7. మూడో ప్రశ్నకు జవాబు, కొడుకులు కూతుళ్ళు యెషయా 56:5. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత మేరీ నిరీక్షణ గారు ఫ్రమ్ కర్నూలు. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జై జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. ఎల్షదాయ్ ప్రేయర్ టవర్, 306 3rd floor, ఈడెన్ స్క్వేర్, అబౌవ్ స్పార్ హైపర్ మార్కెట్, బిసైడ్ అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.